హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నందమూరి తారక రామారావు గారు, సో సీనియర్ ఎన్టీఆర్ గారు, సో ఆయన వర్ధంతి 28వ వర్ధంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం, ఆయన రాజకీయ ప్రస్థానం, సో వీటన్నిటి గురించి ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మరి ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఏంటి ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో సార్? ఆయన సినీ ప్రస్థానం అయినా రాజకీయ ప్రస్థానం ఒక క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచిన వ్యక్తి. నిర్దిష్టమైన విధానాలు, నిర్దిష్టమైన పద్ధతులు, ఒక హావభావాలు కానీ ఒక క్రమశిక్షతోటి ఒక డిసిప్లిన్, ఒక వేషం సినిమా చేస్తున్నా ఆ పాత్రకి ఒకసారి ఒక డిసిప్లిన్ నిర్మాతతోటి కథ చేయటం ఒప్పుకున్నాక నిర్మాతను ఇబ్బంది పెట్టడం కానీ, డైరెక్టర్ చెప్పింది కాదు ఇలా కాదు అలా చేస్తాంట కానీ ఏనాడు లేదు. ఒప్పుకునేంత వరకు ఆయన ఇష్టం. ఎవరు ఏ హీరో అయినా చేయటానికి ఒప్పుకునేంత వరకు వాళ్ళ ఇష్టాలు పోయారు. ఒకసారి చేయటానికి ఒప్పుకున్నాక ఇక ఆ డైరెక్టర్ చెప్పింది ఆ నిర్మాతతో మాట్లాడుకున్నది ఆ పద్ధతిలో చేసుకుంటాం. అట్లా ఆ డిసిప్లిన్ వాళ్ళ ఇండస్ట్రీ నేర్చుకోవాలి. ఆ ఇండస్ట్రీ ఆయన ఉన్న రోజుల్లో అందుకని ఇండస్ట్రీ చాలా గోల్డెన్ ఎరా అందుకే అన్నారు. ఆయన బట్టి మిగతా అందరూ కూడా అదే డిసిప్లిన్. ఒక టైమింగ్ 9 గంటలకు 7 గంటలకు కాల్ షీట్ అంటే ఆయన టైం చూడక్కర్లా. ఆయన బండి ఆగిందంటే 6:55 5 నిమిషాల ముందు అలా ఉంటాడు ఆయన. అది చూసి ఆయన రామారావు గారు షూటింగ్ ఆయన టయానికి వచ్చేస్తే అందరూ టయానికి రావటం, మిగతా వాళ్ళు కూడా అలా టయానికి అటెండ్ అవ్వడం. అంటే ఒక షూటింగు 7 గంటల కాల్ షీట్ అనేది 9ంటికి మొదలెడితే 3 గంటలు పోయిందంటే ఆ రోజు ఖర్చులో 3 గంటల ఖర్చు 3-3.25 భాగం, అంటే ఒక 1/3 ఆఫ్ ది ఎక్స్పెన్స్ గాలిలో నీటిలో పోసినట్టు. అది ఎవరి సొమ్ము? ప్రొడ్యూసర్ పెట్టే సొమ్ము. సో అది ఆ బాధ్యత. ఆయన అసలు యజమాని అనేవాడు ప్రొడ్యూసర్ ఇప్పుడు కూడా ఆయన యజమాని అన్నాడు. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా అలా ప్రొడ్యూసర్ వస్తే లేచి నిలబడి రెడ్డి బ్రదర్ కూర్చోండి అని ఆ మర్యాద ఇచ్చేవాడు. ఆ ప్రొడ్యూసర్స్కి మర్యాద. డబ్బులు పెట్టేవాడు క్యాషియర్గా అయిపోయాడు. వాళ్ళ పరిస్థితులు డబ్బులు పిచ్చేవాడు వస్తే వాడు ఏదో పిచ్చేవాడు పాప వచ్చాడు అన్నట్టు చూస్తున్నారు. వచ్చే గౌరవము మర్యాద ఏమీ లేదు. ఆ రోజుల్లో మరి ప్రొడ్యూసర్లు గౌరవంలో బతికారంటే రామారావు గారు కారణం. రామారావు గారు ఎప్పుడైతే ప్రొడ్యూసర్లు యజమాని అని చూసేవాడు, మన డబ్బులు పెట్టి వాళ్ళు సినిమా డబ్బులు పెట్టి సినిమా తీస్తే కదా బ్రదర్ మనం అని ఒక ఆ ప్రొడ్యూసర్ ఆ విలువ పెట్టబట్టి ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రొడ్యూసర్లకంటూ విలువ ఇచ్చేది. ఆ రోజులు పోయింది. ఇవాళ ఈ హీరోలు చుట్టూ తిరిగే ప్రొడ్యూసర్ తప్పితే అప్పుడు హీరోల దగ్గర కాల్ షీట్లకి వెళ్ళేవారు, కానీ ఆ రెస్పెక్ట్స్ హీరోస్ ఇచ్చేవారు. రామారావు బట్టి అందరూ కూడా ఇచ్చేవారు. అప్పుడు చిరంజీవి ఆ మర్యాద ఉండేది. ఆ తర్వాత ఈ కొత్త రోజులు వచ్చిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ కూడా ఏదో మన మీద వ్యాపారం చేస్తున్నాడు అన్న తేలిక భావం. మన బట్టి ఆ వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే నువ్వు లేవు కదా అనేది వాళ్ళకి అర్థం కావట్లా. మన మీద వ్యాపారం చేయడానికి ఒక పేర్లు ఎందుకు కానీ ఒక పెద్ద డైరెక్టర్ని కాల్ షీట్ల కోసం అడిగితే ఈ వస్తూ ఉంటారండి మా మీద ఏమన్నా అర్థం అప్పటికే అనేసాను. మీ మీద వ్యాపారం చేయడానికి వ్యాపారం ఉంది కనుక చేస్తారు. ఆయన మేము వ్యాపారం చేయకపోతే మీలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మేము నిజంగా 10 సినిమాలు మా లాంటి వాళ్ళు తీయబట్టే కదా మీరు హీరోలు. మేము తీస్తే లేకపోతే మీరు తీసుకుంటూ ఉంటారు. ఎన్ని సినిమాలు తీసుకుంటారు మీరు? కనుక అది తప్పు మాట అని కూడా ఖండించాను. బట్ అయినా దాని అది యాటిట్యూడ్ ఆనాటికి రామారావు గారి నుంచి నేర్చుకోవాల్సినది. రాజకీయాలకు వచ్చాడు ఆయన, రాజకీయాలకు నిస్వార్థంగా వచ్చాడు. సంపాదించేదంతా అందరికీ బిడ్డలకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. క్లీన్ వైట్ షీట్గా వచ్చాడు. తర్వాత శైలిలో చేశాడు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా రామారావు అనగానే ఆ తెలుగు ఆత్మాభిమానానికి ప్రతిబింబం ఆయన, నిలువుట అద్దం ఆయన. ఆ పంచకట్టు, ఆ టీవీ ఆడి అదొక గొప్ప అధ్యాయం ఆయన జీవితం. అందరికీ రాజకీయాల్లో కూడా గుణపడడం ఆయన. రాజకీయాల్లో కూడా ఆయన నేర్పిన ఊరినే పాదయాత్రలు ఇప్పుడు చేస్తున్నారు. పాదయాత్రలు ఊరినే వాడిని తిట్టడానికి వీడి తిట్టడానికి పాదయాత్రలు చేయటం కాదు కదా. ఆ రోజు ఆయన చేశాడంటే బస్సు యాత్ర ఖచ్చితంగా తను ఏమి చేయబోతుంది. వాళ్ళ తిట్ట వీళ్ళ తిట్ట ఏదో బిగినింగ్లో ఓ మాట అన్నారు చెప్తే తర్వాత ఆయన చేయబోయేదేంటి, నాకెందుకు మీరు ఓటేయాలి, నేను వస్తే ఏం చేస్తాను, నా వల్ల జరిగే ఇదేంటి ప్రజలకు చెప్పాడు. ప్రజలకి విశ్వాసం కలిగించాడు. ఎస్ ఈయన వస్తే నిజంగా చెప్పి చేయగలరు. అది ఆయన చేసింది. అది ఆ దూరంలో నడవట్లేదు. ఇప్పుడు ఉన్న పాదయాత్ర అంటే వాడిని తిట్టడానికి వీడి తిట్టడానికి పాదయాత్ర తప్పితే ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటానికి దరిద్రంగా తప్పితే తిట్టుకుంటానికి కాదు. పాదయాత్రలు అంటే ప్రజల మధ్యకి వెళ్తున్నామంటే నువ్వు వస్తే ఏంటి, నువ్వు వస్తే ఏ సమస్య నువ్వు ఎలా పరిష్కరిస్తావు, అదనంగా నువ్వు ఇచ్చేదేంటి ప్రజలకి,
ఇది చెప్పగలగాలి, ఈ చెప్పింది ప్రజలు విశ్వసించేలా వాళ్ళ విశ్వాసం నమ్మకం కలిగించాలి. దాని ప్రయోజనం అది రామారావు గారు చేయగలిగారు. ఆ తర్వాత కొంత రాజశేఖర రెడ్డి చేశారు. రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అని అది కానీ చేశారు. అందువల్ల వాళ్ళు ఇప్పటికీ మిగిలి ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఊరి గాలివాటం ఏదో మాట్లాడటం తప్పితే వాడిని తిట్టం పాదయాత్ర అంటే ప్రజలు కనబడిన పూనకాలు వచ్చేటట్టు మాట్లాడటం తప్పితే అవన్నీ కూడా పెద్ద ఆయన దగ్గర నేర్చుకోరు. ఊరిని పాదయాత్ర ఆయన చేశారు కదా మనం చేద్దామంటే కాదు. ఆయన చేసిన తీరు ఏంటి, ఆయన చేసిన విధానం ఏంటి, ఆయన చేసిన ప్రామిస్లు ఏంటి, ప్రజలను ఎలా ఒప్పించారు, ఎలా మెప్పించారు, అందుకని అంత అఖండ మెజారిటీ ఇచ్చారు కదా ఆ 9 నెలల్లో చరిత్ర రికార్డు. సో అట్లా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు ఉన్నాయి. చిన్నవాళ్ళను కూడా గౌరవించడం. ఆయన దగ్గరికి ఎవరో గారు అని తప్పితే, బ్రదర్ అని తప్పితే, ఎరా ఊరే అనే మాటలు ఆయన నోట పెట్టడం. ఒకవేళ పొరపాటు ఒక బూతు మాట రావాల్సి వచ్చినా కూడా గారు పెడతారు ఆయన. జోక్ కాదు, నిజంగా నా చెవులారా విన్న మాటలు చెప్తారు. నా అదృష్టం ఆ మహానుభావుడితోటి పనిచేశాను. ఆ మహానుభావుడు ఒళ్ళో కూర్చున్నాను చిన్నప్పుడు. ఆ తర్వాత ఆయనతోటి పనిచేశాను. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆయన కలవడం అదృష్టం. ఆయనతోటి నాకున్న పరిచయం అంటే మా నాన్నగారు వాళ్ళనుకోండి. మా నాన్నగారు త్రిపురనేని మహారథి, ఆయన బాగా సోదర సమానుడు, ఇద్దరు బాల్యమిత్రులు కనుక ఆయన సినిమాలు ఎక్కువ నాన్నగారు రాయటం, కంచుకోట, బెంజిపోటు, నిలువు దోపిడి, ఇలా అనేక సినిమాలు ఆయన సూపర్ హిట్లు రాయటం, ప్లస్ బంధం పక్కపక్క ఊళ్ళు. ఆ బంధం ఉండటం వల్ల ఆ బంధంతో నాకు ఆఖరి రోజుల్లో ఆయన చనిపోయే రోజుల్లో కూడా మహత్తరమైన అదృష్టం. నాకు చనిపోవడానికి ముందు రోజుల్లో కూడా మా నాన్నగారు రోజు ఆయన కలవటానికి వెళ్తుండేవారు. ఆయనే రమ్మనేవారు. సాయంకాలం అయితే 3 గంటలు అయితే మా నాన్నగారికి వెళ్ళాల్సి, లేట్ అయితే ఫోన్ వచ్చేది, ఏం బ్రదర్ వెయిట్ చేస్తున్నామని. అట్లా ఆయన దగ్గరికి వెళ్ళటం, అలాగే నాన్నగారితో వెళ్ళటం, ఆ టీవీ, ఆ దర్పం, ఆ తెలుగుతనం, మహానుభావుడు. ఆయన గొప్ప, ఆయన స్మరించుకుంటాం. 28 ఏళ్ళు కాదు, ఇంకో 200 ఏళ్ళు, 280 ఏళ్ళు అయినా కూడా ఆయన ఈ దేశం స్మరించుకుంటూనే ఉంటుంది. ప్రతి తెలుగువాడు గుండె ఆయన్ని తలుచుకుంటూనే ఉంటుంది. ఆ గుండెలో నిలిచి కొలువున్న తెలుగుతనం ఆయన తెలుగుతనానికి డిక్షనరీలో తెలుగుతనానికి పర్యాపదం చూస్తే ఎన్టీఆర్ అనే కనపడుతుంది. నిజంగా అతిశయోక్తి కాదు, అంటే అంత స్వచ్ఛమైన తెలుగుతనం. ఆయన ఇందిరాగాంధీ ముందు వెళ్ళి తెలుగు ఆంధ్ర అని చెప్పగలిగినోడు. అంతవరకు మనం మెద్రాసీసే, మనం కూడా మెద్రాసులో కలిసి ఉండేవాళ్ళు. నో, వీఆర్ నాట్ మెద్రాసీస్, వీఆర్ ఆంధ్రాస్, మాదంటూ ఒక రాష్ట్రం ఉంది, మేము అని ముందు జబ్బతోటి చెప్పిన ఒక మహానుభావుడు. తెలుగుతనానికి వనె తెచ్చినవాడు. పంచకట్టు, ఆయన పంచకట్టు కూడా అలా ఆ విగ్రహం నిలబడితే చేతులు నమస్కరించాల్సి పడితే ఇంకోటి కాదు. నేను నా జీవితంలో అనేక సందర్భాలు చూశాను. ఆయన విమర్శించేవారు కూడా. ఆయన కనపడగానే నమస్కారం దండ పెడతారు తప్పితే, ఆ ఎదురుగుండా సింహం ముందు నుంచున్నట్టే తప్పితే ఆయన ముందు ఇంకోళ్ళకి దాటిగా నిలబడే స్థాయి లేదు. స్థాయి అంటే అలాంటి విగ్రహం, అలాంటి బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ నడక కానీ, ఆ వచ్చస్సు కానీ, ఆ మాట తీరు కానీ, వాగ్దాటి కానీ, హెడ్స్ ఆఫ్ మహానుభావుడు. మన తెలుగు వాళ్ళు గర్వించుకోదగిన ఒక పేరు నందమూరి తారక రామారావు అనే పేరు ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకోగలిగిన పేరు, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోగల పేరు. సార్, కొన్ని సినిమాలకు ఆయనే డైరెక్టర్గా, ఆయనే ప్రొడ్యూసర్గా, ఆయనే కొన్ని పాత్రలు పోషిస్తూ ఉంటారు. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, అలా 2-3 పాత్రలు. అంటే ఇన్నిటిని ఆయన ఎలా మేనేజ్ చేసేవారు సార్? అదేనమ్మా, ఆయన దగ్గర అదే చెప్పిన క్రమశిక్షణ, పట్టుదల. ఒకటి అనుకున్నాడంటే ఆయన